పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు. కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు. ఇక సింహరాశిలో రవికేతువులు, కన్యా రాశిలో మనకి కుజుడున్నాడు. ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో, రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ వారంలో. మరి ఇంతకుముందు అంతా కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోతాయి. కోర్టు కేసుల్లో చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రయల్కి వచ్చేసినాయి. సివిల్ కేసులు అన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఖర్చులు కూడా జల్సాగా ఖర్చు పెట్టుకుంటారు. మంచి మంచి హోటల్స్కి వెళ్ళి తిండాలు, ఇలాంటివన్నీ మనుష్ఠాన భోజనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే తులారాశి వారికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన జీవితం మీద వస్తూ ఉంటుంది. ఇంతవరకు కూడా మేము ఏదో చేసాము, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, పెళ్ళి అయినటువంటి వాళ్ళు కూడా ఏదో మనకు వెళ్ళిపోతుంది అని అలాగా మీ వయసు అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు కాస్త జ్ఞానోదయం అవుతుంది. క్షౌరం అయిన తర్వాత ఎవరమైన తర్వాత క్షౌరం అయిన తర్వాత ఎవరం వచ్చినట్టుగా ముసలాళ్ళు అయిపోయిన తర్వాత వృద్ధనారీ ప్రతివ్రత అనేటటువంటి నియమానుసారం ఇప్పుడు దైవభక్తి కాస్త మనం ఎలాగోలా పద్ధతుల్లో వెళ్ళాలి అనేటటువంటి ధోరణిలో మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి పార్టీలు ఇలాంటివి మానేసి సంసారపక్షంగా ఉంటూ ఈ తులారాశి వాళ్ళు మగవాళ్ళు అవనియండి, ఆడవాళ్ళు అవనియండి, తమ పనులు తాము చేసుకుంటూ ముందుకెళ్తారనమాట. ఇక రైతుల పరిస్థితి బాగుంది. మరి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యకరమైన సిగరెట్లు, మందు తాగితేటటువంటి వాళ్ళంతా కూడా అవన్నీ వదిలేస్తారు. అలాగే మెంటల్ టెన్షన్ అనేటటువంటిది పిల్లల వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడతారు. స్కూళ్ళల్లో, కాలేజీల్లో చేర్పించడం ఇవన్నీ చాలా బాధలుగా ఉంటాయి. అయితే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, జమ్స్, కాస్మెటిక్స్ వ్యాపారాలు, సముద్ర వ్యాపారాలు, సముద్ర స్థలాలకి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా మరి సప్తమాతృకలు అంటాం, సప్తమాతృకలు, మరి అటువంటి సప్తమాతృకలలో ఒకటైనటువంటి అమ్మవారిని ఎవరినన్నా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని మీరు పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.